వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. పోలీస్ కస్టడీలోకి వల్లభనేని వంశీ. ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు, బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశం. అవన్నీ నిజమైతేనే కాంగ్రెస్ కు ఓటేయండి, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష హోదా ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పరిగి మండల పర్యటనలో భాగంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వెళ్లబోతున్నారు, అదేవిధంగా మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా వెళ్లబోతున్నారు. బాధాకరం విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా కోరుతున్నారు. ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం చౌకేసుకునే పరిస్థితిలో లేదు. 40% ఓటింగ్ శాతం ఉన్న పార్టీ మనది. వాళ్ళందరూ 3 పార్టీలు కలిస్తే వాళ్ళకు 60% ఓటింగ్ శాతం ఉంది. అయితే 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మేము. సో మేము కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తే హైకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక ఇంటర్ఫియర్ అయ్యి మీరు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు. అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డిప్యూటీ స్పీకర్ గాని స్పీకర్ గాని ఎక్కడ కూడా దాన్ని పట్టించుకొని కోర్టుకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష హోదా మనకొస్తే మనకు కూడా ప్రజల సమస్య పైన పోరాటం చేసే ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. కాబట్టి మనకు కూడా అంత సమయం కేటాయిస్తారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడినారు. నిజంగా ఇది మంచిది కాదు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏకపక్ష ధోరణ చేసుకుంటున్నారు. అంటే అసెంబ్లీలో ఏది పడితే వాళ్ళు మాట్లాడడం, ఏ సబ్జెక్ట్ వైపు కూడా వాళ్ళు మాట్లాడడం, అదేవిధంగా గతంలో మన ప్రభుత్వాన్ని విమర్శం చేయడం, ఇదే ఒక పనిగా పెట్టుకుని ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడతాడు, ప్రజల సమస్య పైన ఆయన గలం వినిపిస్తాడని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తా ఉండేది చాలా బాధాకరం. ఇటువంటిది ఎల్లకాలంలో కూడా కొనసాగదు. ఎందుకంటే ప్రజల అల్టిమేట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత కూటమి అయినా కూడా అది కిందికి దించే కార్యక్రమం ప్రజలే చేస్తారు. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు కన్ను తెరిచి వైఎస్ఆర్సీపీ పార్టీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చాలా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినారు, ఎక్కడ కూడా మీరు ఇవ్వడం లేదు. దాన్ని ఎక్కడ గలమెత్తి మనం వినిపిస్తామనే భయంతో మీరు ఇవ్వడం లేదు అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలిసిపోయింది. మీరు ఏది చేసినా, ఇవ్వకపోయినా, ఇచ్చినా, ఏది చేసినా కూడా మన పోరాటం బయట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, క్యాడర్లు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటూ జగనన్న వెనక నడిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ, ఇంకొకసారి మీరు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏకపక్షల ధోరణి చేయకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల గ్రామానికి చెందిన విజనరీ ఎడ్యుకేటర్ రమాదేవి మేరసుకి ప్రతిష్టాత్మకమైన బ్రెయిన్ ఫీడ్ ఎగ్జాంప్లరీ ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు 2025తో ఘనంగా సత్కరించారు. విద్యారంగంపై ఆమె చేసిన పరివర్తన ప్రభావాన్ని కీర్తిస్తూ సరస్వతి విద్యా మందిరం డైరెక్టర్ రమాదేవికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రమాదేవి అంచెలంచెలుగా నిబద్దతతో నేర్చుకునే వినూత్న విధానానికి, యువ మనస్సులను శక్తివంతం చేయడానికి ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనం. ఆమె దూరదృష్టి గల నాయకత్వం విద్యారంగంలో కొత్త బెంచ్ మార్కును నెలకొల్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల తరానికి స్ఫూర్తినిస్తుందన్నారు. హైదరాబాద్ లో జరిగిన బ్రెయిన్ ఫీడ్ ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2025లో విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, ఆలోచన పరుల సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేయడం విశేషం.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడించారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి విభజన హామీలో భాగంగా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లు లాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి, మీరు మేం కట్టాలి. మళ్ళా వాటిని ఎవరితో మాట్లాడరు. హక్కున్న రాయలసీమతో మాట్లాడరు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీరు అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు. మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం. గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు, నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన